వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు. కడప జిల్లాలో వరుస చోరీలతో రెచ్చిపోతున్న దొంగలు. గత వారం రోజుల నుంచి వరుసగా దారి దోపిడీలు, ఏటీఎం చోరీలు. మరొక ముందే ఈరోజు మైదుకూరులో బంగారు దుకాణంలో భారీ చోరీ. కడప జిల్లా మైదుకూరు పట్టణం బద్వేల్ రోడ్లోని మిట్టా జ్యువెలర్స్లో భారీ చోరీ. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. కడప జిల్లాలో వరుస చోరీలతో దొంగలు రెచ్చిపోవడంతో భయాందోళన జిల్లా ప్రజలు. వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. మన కడప జిల్లా ప్రొద్దుటూరు స్వర్ణ ది ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘ కమిటీ వారు ఒక స్వర్ణకారునికి గణితాల వెంకటేశ్వరాచారి వారికి ఇబ్బందులు పడుతుంటే, అతని సమస్యలను జటిలీకృతం అవుతుంటే ఆ సమస్యలను తొలగించిన స్వర్ణకారుల సంఘం వారిని అభినందిస్తూ స్వర్ణకార సభ్యులందరికీ వారికి కృతజ్ఞతలు తెలపడం జరిగినది. వెంకటేశ్వరాచారి వారి సమస్యను తొలగించడం జరిగినది. అందరికీ నమస్కారం. నా పేరు గణితాల వెంకటేశ్వరాచారి. నాది ఒక సమస్య ఉంది. దానికోసం ప్రొద్దుటూరు తాలూకా స్వర్ణకార సంఘంను ఆశ్రయించినాను. వారు నా సమస్య విన్న వెంటనే సంఘం పెద్దలు స్పందించి నా వెనువెంట ఉండి సమస్యను పరిష్కరించినారు. గతంలో ఏ సమస్య వచ్చినా సంఘాన్ని ఆశ్రయించి ఉన్నాను. సంఘం వారు తక్షణం స్పందించి నాకు సాయం చేసినారు. అందుకు ప్రొద్దుటూరు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటున్నాను. స్వర్ణకారుల సోదరులకు అందరికీ నమస్కారం. నేను పొద్దుటూరు తాలూకా స్వర్ణకారుల సంఘం సెక్రటరీగా ఉన్నాను. మా సంఘం దగ్గరికి, మా ప్రెసిడెంట్ గారి దగ్గరికి, మా సంఘం దగ్గరికి వచ్చేసి ఆయనకు ఒక సమస్య పడినది, మాకు పరిష్కారం చూపండి అని మా సంఘం దగ్గరికి వచ్చారు. ఆయన కోసం ఆ సంఘం వెంటబడి ఆయన వెంట వెళ్ళి ఆయన సమస్యను పరిష్కరించినాము. కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి నందు బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు కలిసి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని ఆసుపత్రి నందు శానిటరీ ఉద్యోగులకు ఆరోగ్యం గురించి వారి పరీక్షలు గావించడం జరిగినది. సూపరింటెండెంట్ మాట్లాడుతూ వీరు చేసే సేవలు గర్వించదగేదని, వారు చేసే సేవలు ఇతరెవరూ చేయలేరని వారు అన్నారు. వారి ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ వారి ఆరోగ్యం గురించి పరీక్షలు చేయడం జరిగినది. ఈ జన్మదినం పురస్కరించుకొని ప్రతి ఇయర్ ఈ స్వచ్ఛత కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఈ ఇయర్ కూడా చేస్తూ ఉన్నాము. ఈ ఇయర్లో వచ్చేసి శానిటరీ వర్కర్స్కి ఈరోజు స్పెషల్ ఫోకస్ ఉంది. మనకు ప్రతిసారి చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు శానిటరీ వర్కర్స్ మీద చాలా ఫోకస్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే మనం ఈరోజు ఇంత హెల్తీగా ఉన్నాము అంటే వాళ్ళ సేవల వల్లనే. సో వాళ్ళకు ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో వాళ్ళతో పాటు మనం పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నాను. చేయమన్నారు. ఈ 3 ఇన్వెస్టిగేషన్ ప్రతి ఒక్కరికి చేస్తున్నాం అన్నమాట. అదేవిధంగా ఫిజిషియన్, స్కిన్ స్పెషలిస్టు, ఈఎన్టీ, గైనకాలజీ, అదేవిధంగా ఆర్థోపెడిక్ సంబంధించిన డాక్టర్స్ కూడా మేము అరేంజ్ చేశాము. సో కన్సర్న్ ఓపీస్లో పేషెంట్ వచ్చినప్పుడు చెకప్ వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ కన్సర్న్ ఓపీకి మేము ఇక్కడి నుంచి రిసెప్షన్లో ఎంటర్ చేసి తర్వాత అక్కడికి పంపిస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ ఈరోజు 9 నుంచి స్టార్ట్ అయిందన్నమాట. మెల్లమెల్లగా వస్తున్నారు అందరూ, మున్సిపల్ హెల్త్ వర్కర్స్ కూడా. అదేవిధంగా ఈవినింగ్ 5:30, 6 వరకు కూడా జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అందరూ మున్సిపల్ సంబంధించిన హెల్త్ వర్కర్స్, మన హాస్పిటల్ వర్కర్స్ అందరూ సద్వినియోగం చేసుకుని కోరుతున్నాం. థ్యాంక్ యూ.
అన్నమయ్య జిల్లా విజయవాడ వరద బాధితులకు ₹1 కోటి విరాళం ఇచ్చిన రాజంపేటకు చెందిన ఆకపాటి విక్రమ్ రెడ్డి. తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన శాంతి యాగంలో పాల్గొన్న టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమన సలహాదారులు కలిసి ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన ప్రాయచిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నామని, ఉదయం 6 నుండి 10 గంటల వరకు శాంతి యాగం పంచగావ్యాలతో సంప్రోక్షణ జరుగుతుంది. లడ్డుపోటు పడిపోటులలో కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈవో శ్యామలారావు తెలపడం జరిగినది. కడప జిల్లా యోగమేమన విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తున్న ప్రొఫెసర్ కెఎస్.వి. కృష్ణారావు 2024 సంవత్సరం గాను విశిష్ట ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ తెలంగాణ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకొని హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఉత్తమ ఉపాధ్యాయులకు డాక్టర్ పూర్ణచంద్రరావు, విశ్రాంతి డీజీపీ, ట్రస్ట్ చైర్మన్ టిక్యాల వీరయ్య ప్రదానం చేశారు. ఈ విశిష్ట పురస్కారం అందుకున్నందుకు గాను కృష్ణారావును యోగివేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. కృష్ణారెడ్డి, రిజిస్టర్ ఐసీ మరియు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్. రఘునాథరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పుట్ట మరియు రసాయన శాస్త్ర విభాగం అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు. ప్రజలు కోరుకున్న పాలనకు 100 రోజులు పూర్తి. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి వారు ప్రొద్దుటూరు మండల పరిధిలోని గోపవరం గ్రామ పంచాయతీలోని భగత్ సింగ్ కాలనీ ఆచారికల్నందు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అధికారులతో కలిసి ప్రజలకు వివరించారు. అనంతరం కూడలిలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, రాబో రోజులలో జరిగే అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సిఎం సురేష్ నాయుడు, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామరెడ్డి, విఎస్ ముక్తార్, తేదేపా మండల కన్వీనర్ బోడేల బాబులారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఈవి సుధాకర్ రెడ్డి, స్థానిక తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అన్ని శాఖ అధికారులు పాల్గొనడం జరిగినది. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.